వీళ్ళు ఇంట్లో ఒక్కొక్కసారి ఇల్లు శుభ్రంగా లేకపోవడము, ఉమ్, ఇంటికి ఒకసారి ఒక 10 రోజులు, 15 రోజులు ఇంటికి వదిలేసి వెళ్ళిపోయి సరిగ్గా దీపారాధన చేయకపోతే కూడా నెగెటివ్ ఎనర్జీస్ ఇంట్లో చేరుతాయి. ఉమ్. అలా గాలి తగలడం ఉంటుంది. ఒక్కోసారి ప్రతిసారి ఎవరెవరు ఏదో ప్రయోగం చేయాలని రూల్ లేదు. ఉమ్. కొన్నిసార్లు ఏ గాలో వీళ్ళని తగులుతుంది. అంటూ ఉంటాం కదా, ఆ, గాలిన పోయే గంప మన ఇంటి మీదకి వచ్చి పడ్డట్టుంది అన్నట్టు. యా యా ఎగ్జాక్ట్లీ ఉమ్, అట్లా అవుతుంది. రెండోసారి ఇంకొన్నిసార్లు ఏమవుద్దంటే ఎవరి కోసమో ప్రయోగం చేస్తే అది వాళ్ళ శక్తి ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళకి కుదరక ఇంకోళ్ళకి కనెక్ట్ అవుతుంది. ఓ అట్లా కూడా అవుతుంది అవుతుంది గురుగారు. అవుతుంది ఓకే. అందుకని మనకి శాస్త్రాల్లో ఏం చెప్తారంటే సూర్య ఉపాసన మీకు ఇటువంటివి రాకుండా ఉంటాయి. లేదా ఒక అమ్మవారి ఆరాధన ఉమ్, నిత్యము మీరు ఇంట్లో దీపారాధన చేయండి, ఉదయం సాయంత్రం. ఖచ్చితంగా ఇంటిల్లిపాలని అమ్మవారు రక్షిస్తుంది. లేదా చక్కగా ఓ విష్ణు సహస్రనామాలు ఉదయం సాయంత్రం చేయండి, లేదా లలిత చేసుకోండి ఉదయం సాయంత్రం, లేదా శివార్చన చేసుకోండి ఉదయం సాయంత్రం. ఉమ్. లేదా మీ ఒక గ్రామదేవత మీకు ఇష్టమైన ఇష్ట దేవత. దేవతని స్కందుని ఎవరినో ఒక రోజు ఉదయం సాయంత్రం చేయండి. ఉమ్. ఖచ్చితంగా మీకు ఎటువంటి నెగటివ్ రాకుండా ఆ దేవత మిమ్మల్ని రక్షిస్తుంది.